ప్రభుత్వ ఉద్యోగం మనకు వస్తుందా? చదివినంత వరకు చాలులే, ఇక ఏదో ఒక పని చేసుకోమని కుటుంబ సభ్యులు అంటుంటారు. ఇంకా ఎన్నాళ్ళురా ఈ చదువులంటూ స్నేహితులు ఎగతాళి చేస్తుంటారు. అలాంటి విమర్శలే తనలో పట్టుదలను పెంచాయి. ప్రభుత్వ కొలువు సాధించిన తర్వాతే గ్రామానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆర్థిక సమస్యలు చుట్టుముట్టినా వెనుకడుగు వేయలేదు. లక్ష్యం దిశగా అడుగులు వేశాడు. ఫలితంగా గ్రూప్ 1 ఫలితాల్లో ప్రతిభ చూపి అందరి మన్ననలు చూరగొన్నాడు. చిన్నతనం నుంచి ఉన్నత ఉద్యోగంలో స్థిరపడాలని కలలు కన్నాడీ యువకుడు. తల్లిదండ్రుల కష్టాలు స్ఫూర్తిగా తీసుకుని పట్టుదలతో నిరంతరం శ్రమించాడు. బంధువులు, స్నేహితుల నుంచి అవహేళనలు ఎదురైనా ముందుకు సాగాడు. మొదట సివిల్స్ పరీక్షలో విఫలమైనా ప్రిపరేషన్ మాత్రం ఆపలేదు. అదే కసితో తిరిగి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు. ఫలితంగా గ్రూప్ 1 ఫలితాల్లో జిల్లా, రాష్ట్ర స్థాయిలో సత్తా చాటాడు. ఈ యువకుడి పేరు అశోక్. నల్గొండ జిల్లా దుబ్బతండాకు చెందిన తేజావత్ లక్ష్మణ్ బూరి దంపతుల పెద్ద కుమారుడు. వీరిది సామాన్య రైతు కుటుంబం. తల్లిదండ్రులు రోజువారీ కూలీలు. అయినా ఆత్మవిశ్వాసమే తోడుగా ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా 7 ఏళ్ల పాటు అహర్నిశలు శ్రమించాడు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన గ్రూప్ 1 ఫలితాల్లో 124వ ర్యాంకు సాధించి శభాష్ అనిపించాడు. చదువుతోనే భవిష్యత్తుకు మార్గముంటుందని భావించాడీ యువకుడు. కనీసం బస్సు సౌకర్యం లేని తండా నుంచి గ్రూప్ 1 అధికారిగా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చుకోవడం సంతోషంగా ఉందంటున్నాడు అశోక్. కొంతమంది అభ్యర్థుల సాయంతో ఎస్టీ ఐఏఎస్ స్టడీ సర్కిల్ గురించి తెలుసుకున్నాడు. అందులో నిర్వహించిన పరీక్ష, ఇంటర్వ్యూలో అర్హత సాధించాడు. అనంతరం 6 నెలల పాటు ఉచిత భోజనం, వసతితో శిక్షణ తీసుకున్నాడు. మా నాన్న చాలా కష్టపడి, ఎస్పెషల్లీ వ్యవసాయం చేసుకుంటూ, మిర్యాలగూడకి వెళ్ళి కూలీ పని చేసుకుంటూ చాలా కష్టపడి చదివించారు. చిన్నప్పుడు నా స్కూలింగ్ ఇక్కడ కొండ్రపల్లిలో 7th వరకు నేతాజీ స్కూల్లో చదువుకున్నాను. 8th, 9th, 10th క్లాస్ అవంతిపురం గురుకుల స్కూల్లో అయిపోయింది. సో పాలిటెక్నిక్ ఎంట్రన్స్ రాసి పాలిటెక్నిక్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో డిప్లొమా కంప్లీట్ చేసిన తర్వాత మళ్ళీ బీటెక్ చేశాను. అండ్ అది అయిపోయాక నేను యూపీఎస్సీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. మనీ అఫోర్డ్ చేయలేము కాబట్టి తెలుసుకున్న ఎస్టీ స్టడీ సర్కిల్ ఫ్రీగా యూపీఎస్సీ కోచింగ్ ఇస్తుంది, అండ్ ఎస్పెషల్లీ ట్రైబల్కి. సో అక్కడ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి నేను ఫస్ట్ టైం ఎంట్రన్స్ ఎగ్జామ్లో రాలేదు సీటు. సో సెకండ్ టైం అక్కడ రాసి నేను అక్కడికి వెళ్ళి అక్కడ 2 years నేను యూపీఎస్సీ కోచింగ్, బేసిక్ కోచింగ్ తీసుకున్నాను. అండ్ అక్కడే వాళ్ళు విజన్ ఐఏఎస్ అని చెప్పేసి అక్కడ ఆన్లైన్ పర్చేస్ చేసి అది కూడా కోర్స్ ఇస్తారు నాకు. సో అది నేను యూటిలైజ్ బాగా చేసుకుని 2 years అక్కడే కష్టపడి 2019, 20, 21 ఈ 3 years కరోనా ఉన్నా కూడా లైక్ అక్కడే ఒక హాఫ్ పీరియడ్ అక్కడ ఉండి నేను చాలా కష్టపడి చదువుకున్నాను యూపీఎస్సీ. పోటీ పరీక్షల సమయంలో ఆర్థిక సమస్యలతో ఇబ్బందులకు గురయ్యానని చెబుతున్నాడు ఈ యువకుడు. అమెరికాలో ఉన్న స్నేహితుడి సాయంతో ప్రిపరేషన్ కొనసాగించానని వివరించాడు. యూపీఎస్సీ నిర్వహించిన ప్రిలిమ్స్ లో 2 సార్లు విఫలమైనప్పటికీ పట్టు వదలకుండా గ్రూప్ 1 కొలువు సాధించేందుకు నిరంతరం శ్రమించాడు. ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో 483 మార్కులతో రాష్ట్ర స్థాయిలో 124వ ర్యాంకు, ఎస్టీ విభాగంలో మల్టీ జోన్ 2 స్థాయిలో 4వ స్థానం కైవసం చేసుకున్నాడు. యూపీఎస్సీకి 2 సార్లు రాశాను, బట్ 2 సార్లు ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వలేదు. కానీ గ్రూప్ 1 ఈసారి 80% రాయాలి, మంచిగా రాయాలని అనుకున్నాను. ఒక 3 years నుంచి గ్రూప్ 1 మీదే చాలా కష్టపడుతున్నాను. యూపీఎస్సీని కూడా కొంచెం పక్కన పెట్టి గ్రూప్ 1లో 124th ర్యాంక్ వచ్చింది స్టేట్ వైజ్ లో. కేటగిరీ మల్టీ జోన్ 2లో 4th ర్యాంక్ ఉంది. అండ్ మంచి సర్వీస్ వస్తుందని అనుకుంటున్నాను.
చేస్తున్నాను. మా తండాల నుంచి ఇప్పటికీ గ్రూప్ 1 కానీ ఇప్పుడు యూపీఎస్సీ కానీ ఎవరికి రాలేదు. మంచి సర్వీస్ వస్తే లైక్ నాలాంటి చాలా వ్యక్తులకి ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. ఐఏఎస్ అవ్వాలంటే ఇంగ్లీష్ రావాలి, ఇంగ్లీష్ పేపర్ చదవాలి, ఎగ్జామ్ బాగా రాయాలి. సో అప్పటి నుంచి నేను చదవడం స్టార్ట్ చేసేసాను, ఇంగ్లీష్ నేర్చుకున్నాను. సో పర్ డేకి నేను చెప్పినట్టు 12-13 అవర్స్ బాగా కష్టపడేది. సో ఐ వాజ్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ మై ప్రిపరేషన్ ఓన్లీ అండ్ మై టెస్ట్ సిరీస్ అండ్ రైటింగ్ అండ్ కమింగ్ అండ్ దెన్ రివైజింగ్ దెమ్. అండ్ నేను కూడా ఫోన్ ఎందుకు కొనలేదంటే లైక్ అదొక 25,000-30,000 పెట్టడం కన్నా రూమ్ రెంట్ ఒక 5-6 months వెళ్ళిపోతుంది. అలా ఆలోచించి అట్ ద సేమ్ టైం ప్రిపరేషన్ కూడా గట్టిగా చేయాలి, మంచిగా ఇవ్వాలని చెప్పేసి తీసుకోలేదు. అండ్ స్టిల్ ఇప్పటికీ నేను ఫోన్ లేకుండానే ఉన్నాను. తల్లిదండ్రుల ఆశయం మేరకు ఎలాగైనా ఐఏఎస్ కావాలనే తపనతో 7 ఏళ్ల పాటు పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతూనే ఉన్నాడు అశోక్. ప్రతిరోజు టెస్ట్ సిరీస్లు ఎక్కువగా రాయటం, ప్రణాళికాబద్ధంగా చదవడం వల్లనే ప్రభుత్వ ఉద్యోగం సాధించడం సాధ్యమైందని చెబుతున్నాడు ఈ యువకుడు. ముఖ్యంగా సెల్ ఫోన్ కి దూరంగా ఉండటం వలన సమయాన్ని బాగా సద్వినియోగం చేసుకున్నట్లు వివరించాడు. మనీ పరంగా వచ్చేసి నాన్న చాలా కష్టపడి పంపించేవారు. ఫైనాన్షియల్ గా నాకు ఒక ఫ్రెండ్ నిలబడ్డాడు. అతను అమెరికాలో ఉంటూ నాకు ఒక 40,000 పంపించాడు నాకు టెస్ట్ సిరీస్ కోసం. ఆ 40,000 ఇంట్లో పంపించాను. 20,000 60,000 యూజ్ చేసుకుని ఒక 4 months అశోక్ నగర్ లో ఉండి నేను అక్కడే టెస్ట్ సిరీస్ తీసుకొని గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ అయ్యేంత వరకు అక్కడే ఉండి ఆ తర్వాత మళ్ళీ నేను దిల్సుఖ్నగర్ వచ్చేసాను. అదే సేమ్ పీరియడ్ లో మా అమ్మ కూడా ఆపరేషన్ కూడా అవ్వడం. సో నాకు తెలిసి అదంతా కష్టపడడానికి ఫైనల్ గా ఈ రిజల్ట్ చాలా చాలా రిలీఫ్ ఇచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే. అరే ఇంత పెద్ద జాబు ఇంత టైం తీసుకుంటది, ఇదెందుకు మనకు అవసరమా అని చెప్పేసి అనేవారు డాడ్. బట్ ఐ నెవర్ లిజన్ మై డాడ్ ఆల్సో. ఐ వాజ్ జస్ట్ ఫోకస్ ఆన్ మై డ్రీమ్. ఐ వాజ్ జస్ట్ ఫోకసింగ్ ఆన్ మై థాట్ అండ్ మై imagination, all these things that I just want to become something. I just want to prove myself. So just focus on your progress, focus on your studies rather than focusing on results and all this stuff. So if I get deputy collector, again I will start preparation for the 1 year UPSC and hopefully I will get my dream. I will achieve my dream of becoming an IAS officer. పడిన కష్టానికి ఫలితం దక్కిందని చెబుతున్నారు అశోక్ తల్లిదండ్రులు. పనులు ఉన్నా లేకపోయినా ప్రతి నెల ఖర్చుల కోసం అప్పులు చేసి మరీ కుమారుడి చదువు కోసం పంపించామని వివరించారు. ఎట్టకేలకు ప్రభుత్వ ఉద్యోగం రావడం చాలా సంతోషంగా ఉందని చెబుతున్నారు. ఈ పొలం పని ఉంది అండి, 2 ఎకరాల పొలం పని చేసుకుంటాను. ఇలాడం పనికి పోతామండి. నా లెక్క మా ఊరు కూడా అడ్డ పని కూలి పని చేయొద్దని గట్టిగా మంచిగా చదువుకొని చెప్పి నెలకు పైసలు పంపించేవాడి అండి. మా ఊరు కూడా మంచిగానే చదువుకున్నాడు. అప్పు తీసుకొచ్చి పెడుతున్నామండి. దొరికినాడు చేస్తాం, లేనాడు ఇంటికాడ ఉంటామండి. వాళ్ళు కష్టపడి వాళ్ళు కూడా చదువుకున్నారు. మాకు చాలా సంతోషం ఉందండి వచ్చినందుకు. ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం ఏది వచ్చినా సంతోషమేనండి. మాకు పడ్డ కష్టానికి ఫలితం దక్కుతుందండి. మేము కూలి పని చేస్తాం. పనికి పోయి వాళ్ళకి చదివి అంటే బాగానే చదువుకున్న వాళ్ళు కష్టపడి చదువుకున్నారు. ఇంటికాడ వస్తే ఇంటికాడ పని చేస్తారు. ఇప్పుడు వచ్చింది మాకు కూడా సంతోషం ఉంది. తండ్రికి రావట్లేదు సార్, మా అబ్బాయికి వచ్చింది, అందరూ సంతోషం ఉంది సార్. లక్ష్యం కోసం పోరాడుతున్నప్పుడు అందులో ఎదురయ్యే ఆటుపోట్లను తట్టుకుని విజయాల వైపు అడుగులు వేయాలంటున్నాడు అశోక్. చేసే పనిని నిజాయితీ నిబద్ధతతో చేస్తే కాస్త ఆలస్యమైనా ఖచ్చితంగా విజయం వరిస్తుందన్నాడు. భవిష్యత్తులో కలెక్టర్ కావడమే తన ధ్యేయమని, దానికోసం మరోసారి ప్రయత్నిస్తానని చెబుతున్నాడు ఈ యువకుడు. కృషి పట్టుదల సాధించాలనే తపన ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించాడు దుబ్బతండ అనే మారుమూల ప్రాంతానికి చెందిన అశోక్. రానున్న రోజుల్లో కలెక్టర్ కావడమే తన లక్ష్యమని చెప్తున్నాడు అశోక్. కెమెరామెన్ జనార్దన్తో ఈశ్వర్, ఈటీవీ న్యూస్, దుబ్బతండ.